ఎప్పుడు ఎవరు జాయిన్ అయినా కానీ ఎస్ సార్, ఎప్పుడు జాయినింగ్ డేట్ లేదు. ఈ రోజు ఇంటర్వ్యూకి వెళ్ళు. అవును సార్, టాలెంట్ బట్టి అందరినీ కూర్చోబెడతాను, ఎవరికి వస్తే వాళ్ళకి వస్తుంది. అవును సార్, యూ కెన్ స్టార్ట్ ఇంటర్వ్యూస్ అని చెప్పాను. అవును సార్. సో అట్లా స్టార్ట్ అయినప్పుడు మొదటి ఇంటర్వ్యూ ఇది. ఎస్ సార్, ప్రుడెంట్ మొదటి. ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఉంటావు అన్ని కలిపి టోటల్? ఇది రిజల్ట్ లేట్గా వచ్చింది. ఎస్ సార్, 1 month ప్రాసెస్ అయింది సార్ ఇది. ఈ లోపు నాకు 6 interviews అటెండ్ అయ్యాను సార్. ఏ కంపెనీ అటెండ్ అయినావు? జీపీ ఇన్ఫోటెక్ పంపించాను. జీపీ ఇన్ఫోటెక్, సుజా అసోసియేట్స్, నెక్స్ట్ డేవ్ బాక్స్ కంపెనీ, ఇంకా విజ్టెక్ కంపెనీ సార్. సో ఫస్ట్ ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు ఇది ఎన్ని రౌండ్స్ జరిగింది? ఫస్ట్ నాకు ప్రుడెంట్ ఫోన్ కాల్ వచ్చింది సార్, ఫోన్ డిస్కషన్. దాని తర్వాత ఆ ఫోన్ కాల్ బట్టి నాకు టెక్నికల్ రౌండ్ జరిగింది సార్. ఆ టెక్నికల్ రౌండ్ వచ్చేసి నాకు అరౌండ్ 25 minutes జరిగింది. అందులో వచ్చేసి మెయిన్గా ఫస్ట్ బేసిక్స్ ఊప్స్ అడిగారు, C#, దాని తర్వాత SQL, దాని తర్వాత వచ్చేసి MVC, మెయిన్ MVC కాన్సన్ట్రేట్ చేశారు సార్. ASPలో బేసిక్స్ అడిగారు సార్. ఓకే ఓకే. సో నెక్స్ట్ కంపెనీకి పంపించాం కదా. ఎస్ సార్. ఆ రౌండ్లో ఏం జరిగింది? ఆ రౌండ్లో మళ్ళీ కంపెనీకి పంపించినప్పుడు సెకండ్ రౌండ్ టెక్నికల్లో ఎక్కువ లాజికల్ ప్రోగ్రామ్స్ అడిగారు సార్. లాజికల్ ప్రోగ్రామ్స్ మెయిన్ ఒక 4 to 5 లాజికల్ ప్రోగ్రామ్స్ అడిగారు. దాని తర్వాత HR డిస్కషన్ అయ్యింది సార్. ఓకే. సో మీ నాన్న హ్యాపీయా? హ్యాపీ సార్. నేను చూడలేదు, ఫోన్లో మాట్లాడాడు పాప. అవును సార్. యా. సో ఫైనల్గా ఇక్కడ నీ జర్నీ ఉంది కదా. ఎస్ సార్. ఈ జర్నీ, ఇంటర్వ్యూ జర్నీ ఎన్ని రోజులు జరిగింది? 1.5 months. 1.5 తక్కువ పీరియడ్. ఎస్ సార్. నీకు వెరీ షార్ట్ పీరియడ్లో జాబ్ వచ్చింది. అందరూ కూడా జలసీ అయ్యేటట్టు అయిపోయింది నీ పరిస్థితి. కరెక్టేనా? సో ఇట్ హ్యాపెండ్. ఇట్స్ యువర్ టాలెంట్. ఇప్పుడు నీకు ఒక హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంది, నువ్వు సిన్సియర్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీకు రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ రాలేదు అంటే ఎక్కడో వాళ్ళు మిస్టేక్ చేస్తున్నట్టు. సో నీకు ఇక్కడ ఇన్స్టిట్యూట్లో ఈ యొక్క టోటల్ ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయినావు, ఈ ప్రాసెస్లో ట్రావెల్ చేసావు కదా, నీకు బాగా ఉపయోగపడ్డది ఏమేంటి? నాకు బాగా ఉపయోగపడింది సెమినార్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెమినార్. ముందు నాకు స్టేజ్ ఫియర్ అనేది ఉండేది. ఈ సెమినార్ వల్ల నేను కొంత ఓవర్కమ్ అయ్యాను. అవును సార్. అదే సెమినార్ లేకపోతే ఇప్పుడు లేదు సార్, దానికి కారణం ఇదే సార్. అంతే కదా, కష్టం కనపడుతూనే ఉంది. అది సహజంగా నువ్వు భయస్తుడివి. ఎస్ సార్. స్టేజ్ సహజంగా నువ్వు మాట్లాడేది తక్కువ. ఎస్ సార్. భయపడతావు. సో ఒక నలుగురు ముందు మాట్లాడటానికి కొంచెం ఇన్ఫీరియారిటీ. అవును సార్. సెన్సిటివ్ మెంటాలిటీ కొంచెం ఉందా? ఉంది సార్. కొంత పోయిందా? కొంత ఓవర్కమ్ అయ్యింది సార్. ఇచ్చుంటావు? ఎన్నిసార్లు డయాస్ ఎక్కుంటావు నువ్వు? మోర్ దాన్ ఒక 75 times మోర్ దాన్ సార్. అది మంచి ఐడియానేనా? మంచి ఐడియా సార్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సెమినార్ వల్ల నాకు ఇంటర్వ్యూలో కూడా నేను ఇంతమంది చెప్పగలిగే ముందు ఇంటర్వ్యూలో ఒక 2-3 members ముందు చెప్పడం అంత కష్టం కాదు. ఆ ఫియర్ కూడా ఉండదు సార్. డైలీ ఒక క్వశ్చన్స్ అవి సెమినార్ చెప్తాం. స్టార్టింగ్ ఎట్లుండేది? మొదట అబ్బా ఎందుకురా వీళ్ళు ఇది ఎందుకు పెట్టారు, టార్చర్ పెడుతున్నారు, డయాస్ మీదకి తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు అంటే మేము సెమినార్ జరిగేటప్పుడు సంతోష్ సార్ కూడా చాలా స్ట్రిక్ట్. అవును సార్. బండకేసి బాధ అంటారు, అందరూ చెప్పాలంటారు సార్. లేదు గోడు. అవును సార్. అది సంతకం పెట్టాలి. చేయలేదు. నేను వచ్చినాక నేను ఆగను, అడుగుతారు సార్ మీరు, నేను అరుస్తాను. సో ఎందుకురా ఇదంతా అని అనిపించిందా? ఫస్ట్ అనిపించింది సార్. తర్వాత మన ఫ్యూచర్ బాగుండాలి, మన కెరీర్ గ్రోత్ ఉండాలి. తర్వాత నీకు వాయిస్ ఫ్రీ అయింది? టైం పట్టింది సార్ నాకు. అది ఆల్మోస్ట్ ఒక 40+ సెమినార్స్ తర్వాత సార్.